ఈరోజు దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గోపాలపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున దేవరపల్లిలో మండల హెడ్ క్వార్టర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం, ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి గారి ఒక జీవితం గురించి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మరి ఆయన రాజకీయాలలో ఎంతో నిబద్ధతతో ప్రజలకి ఆయన పట్ల విశ్వాసం కలిగించి చక్కటి పరిపాలన అందించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల యొక్క గుండె చప్పుడు తెలుసుకుని వారికి కావలసిన ముఖ్యమైన అవసరాలు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. వారి వైద్యం నిమిత్తం, పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తం ఫీ రీయింబర్స్మెంట్ అని తీసుకొచ్చారు. రైతన్నల అందరికీ కూడా మరి ఉచిత కరెంటుని ఇవ్వడమే కాకుండా వారి యొక్క రుణాన్ని కూడా మాఫీ చేయడం జరిగింది. ఇలాంటి చక్కటి పథకాలన్నీ కూడా పేద ప్రజలకి అందించి వారందరికీ కూడా నేనున్నానన్న ధైర్యాన్ని ఆ రోజున ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అదే స్ఫూర్తితో, అదే ధైర్యంతో మరి రాజన్న రక్తం ఈ రోజున జగనన్న గడిచిన 5 సంవత్సరాలుగా మరి ప్రజలందరికీ అన్ని వర్గాల వారికి కూడా సంక్షేమ పథకాల రూపంలో మరి చక్కటి పాలన అందించిన ఘనత జగనన్న దగ్గర నుండి నేర్చుకునిందే మాట ఇచ్చామంటే మాట తప్పవు. అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ఆ రక్తంలో, ఆ వంశంలో ఉన్నది. ఈ రోజున మనమందరం కూడా తెలుసుకోవాల్సింది కూడా, మరి నాయకులుగా కార్యకర్తలుగా మనమందరం కూడా ఫాలో అవ్వాల్సింది కూడా అదే. మనం ఒక మాట ఇచ్చామంటే ఆ మాటకి కట్టుబడి ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఇచ్చిన మాట ప్రకారం మరి జగనన్న మరి 2019లో ఏదైతే చెప్పుకున్నారో చెప్పనివి కూడా చేసి ప్రజలకి చేసి చూపించారు. మరి ఈ రోజున రాజన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చరిత్ర సృష్టిస్తే, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అంతకన్నా తండ్రికి తగ్గ తనయుడిగా ఈ రోజున చక్కటి పాలన అందించారు. అంటే ఈ రోజున వేరే అంటే 24లో వేరే ప్రభుత్వం రావచ్చు, ప్రజలకి అంటే మనం అడగకుండానే అన్నీ ఇచ్చాము కనుక ప్రజలకి ఒకవేళ ఇబ్బంది కలిగి, అంటే అన్నీ ఎక్కువై కూడా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ కొంత టైం పడుతుంది దేనికైనా. ఈ రోజున జగనన్న మరి రాజన్న బిడ్డగా మనందరికీ కూడా మంచి చేశారు. ప్రతి కుటుంబంలో కూడా జగనన్న చేసిన మంచి ఇంకా ఉంది. మంచి ఉంది కనుకనే మొన్న మనకి 40% ఓట్లు పడడం కూడా జరిగింది. అంటే కొంతమంది అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరికీ నచ్చకపోవచ్చు, చేసిందంతా కూడా నచ్చకపోవచ్చు. ఏం జరిగినా కూడా అది మన మంచికి అనుకుని ఈ రోజున మనమందరం కూడా మరి జగనన్నతో గతంలో మనం ఎలా నడిచామో ధైర్యంగా అలాగే నడుద్దాం. రాజన్న ఇచ్చిన ధైర్యంతో జగనన్నకి మనం అందరం కూడా అండగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం.